Hello there, welcome back. Exercises. First, add or subtract the line fractions like fractions as indicated. Reduce the final answer to lowest terms if necessary. Change improper fractions to mixed fraction. ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చారు, అవి యాడ్ అంటే సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. అంటే ప్లస్ ఉంటే మనం ఎడిషన్ చేసుకోవాలి, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. అలానే రెడ్యూస్ ద ఫైనల్ ఆన్సర్ టు లోయెస్ట్ టర్మ్. మనకి ఏదన్నా లోయెస్ట్ టర్మ్స్ అంటే తెలుసు కదా, మనకి న్యూమినేటర్ డినామినేటర్ ఏమైనా క్యాన్సిల్ అవుట్ అయితే ఉంటే వాటిని క్యాన్సిల్ అవుట్ చేసుకొని లోయెస్ట్ టర్మ్లోకి మార్చుకుంటున్నారు. అలానే చేంజ్ ఇంప్రూవర్ ఫ్రాక్షన్ టు మిక్స్డ్ నెంబర్. ఇంప్రూపర్ అంటే తెలుసు కదా, మనకి ఎక్కడైతే డినామినేటర్ కంటే న్యూమినేటర్ పెద్దగా ఉంటుందో దాన్ని మిక్స్డ్ నెంబర్గా మార్చుకోవచ్చు. సో అలా మారమంటున్నారు. ఫస్ట్ ప్రాబ్లం 1/5 ప్లస్ 3/5. అంటే ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ డినామినేటర్ పెట్టుకొని నోమినేటర్స్ని యాడ్ చేసుకోవాలి. 1 + 3. సో 1 + 3 అంటే 4 డివైడెడ్ బై 5. సో ఇక్కడ 4/5 అనేది మనకి ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ అంటే మనకి ఎప్పుడైతే డినామినేటర్ న్యూమినేటర్ కంటే పెద్దగా ఉంటుందో, అంటే ఇది 0 సంథింగ్ వస్తుంది, అంటే దీని టోటల్గా మనకి 1 కంటే తక్కువ ఉంటుంది దీన్ని మనం డివైడ్ చేస్తే. ఎందుకంటే 4 అనేది 5 కంటే చిన్నది కాబట్టి దీన్ని మనకి ఫ్రాక్షన్ వస్తుంది. ఫ్రాక్షన్ అంటే డెసిమల్లో వస్తుంది మనం నెంబర్ రాసుకుంటే, అంటే 1 కంటే తక్కువ. దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఈజీ గుర్తు పెట్టుకోవడానికి డినామినేటర్ న్యూమినేటర్ కంటే పెద్దగా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్. 7/5 ప్లస్ 13/5. ఇక్కడ కూడా 5th అనేదే డినామినేటర్, కామన్ డినామినేటర్ 5th. నెక్స్ట్ 7 + 13 రాసుకోవాలి. ఈక్వల్ టు 7 + 13 అంటే 20 డివైడెడ్ బై 5. ఇక్కడ మనం క్యాన్సిల్ అవుట్ చేయవచ్చు, ఎందుకంటే 5 అనేది ఇక్కడ 1 టైము, ఇందులో మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుట్ అయింది. సో 4 డివైడెడ్ బై 1. 4 డివైడెడ్ బై 1 అంటే 4 అని రాసుకోవచ్చు మనం హోల్ నెంబర్. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 11/15, 13/15 ప్లస్ 8/15 అని ఉంది. సో ఇప్పుడు 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు కాబట్టి మూడిట్లో 15 అనేది కామన్గా ఉంది డినామినేటర్. 15th రాసుకుందాం. సో 11 + 13 + 8 ఈక్వల్ టు మనకి మొత్తం 11, 13, 8 3 కొడితే 32 వస్తుంది డివైడెడ్ బై 15. 32/15 అనేది మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి 32ని మనం 15తో డివైడ్ చేస్తే 2 15s are 30, 3 15s అంటే మళ్ళీ 45. 32 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి 2 టైమ్స్ తీసుకోవాలి. మనకి రిమైండర్ వచ్చేసి 2 కాబట్టి దీన్ని మనకి 2 కోషియంట్ రిమైండర్ 2 ఫ్రాక్షన్ వచ్చేసి 15 అంటే 2/15 ఇలా మిక్స్డ్ నెంబర్ రాసుకోవచ్చు. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఇచ్చారు, మైనస్ ఉంది కాబట్టి మనకి డినామినేటర్ 51, న్యూమినేటర్ 20 - 3. సో 20 - 3 అంటే మనకి 17 వస్తుంది. 17 డివైడెడ్ బై 15 51. సో 17/51 అంటే మనకి 17 వచ్చేసి ఇందులో 1 టైం క్యాన్సిల్ అయ్యింది, 51లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది కాబట్టి మనకి సింప్లెస్ట్ ఫామ్ 1/3. ఫైనల్గా 5th one 5 13s - 4 13s. 5 - 4 అనేది నోమినేటర్ రాసుకోవాలి, డినామినేటర్ కామన్ 13 ఉంది కాబట్టి 5 - 4. సో దీన్ని 5 - 4 అంటే 1 డివైడెడ్ బై 13, 1/13. ఇక్కడ చూడండి మిక్స్డ్ ఉంది, ఒక ఎడిషన్ ఉంది, ఒక సబ్ట్రాక్షన్ ఉంది. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి ముందుగా మనం ఎడిషన్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని యాడ్ చేసుకుంటే 25 డివైడెడ్ బై 11 + 9 అని రాసుకోవచ్చు, -3 డివైడెడ్ బై 25 అని రాసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మనం ఇక్కడ మైనస్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో 11 + 9 అంటే 20, అలానే మైనస్ పెట్టుకొని 3 రాసుకొని ఈ 2 25లే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 25లే ఉన్నాయి కాబట్టి 25 వస్తుంది. సో 20 - 3 అంటే 17 డివైడెడ్ బై 25. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి మనం దీన్ని మిక్స్డ్ నెంబర్గా మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో 7th ప్రాబ్లం మనకి 7 అనేది డినామినేటర్, కామన్ డినామినేటర్,
అలానే 109 మైనస్ 11 ఈక్వల్ టు మనకి 109 నుంచి 11 తీసేస్తే 98 వస్తుంది. 98/7. సో 7 వచ్చేసి మనకి ఇక్కడ 1 టైం క్యాన్సిల్. 98లో 7 వచ్చేసి 1 టైం 28 ఉంటుంది 14. సో 14 టైమ్స్ 14 7s are 98. కాబట్టి 14 డివైడెడ్ బై 1 అంటే 14. మనకి 14 అనే హోల్ నెంబర్ వస్తుంది. ఇలా 13 హాఫ్ అండ్ 1 హాఫ్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 అనేది మనకి కామన్ డినామినేటర్, 13 మైనస్ 1. సో 13 మైనస్ 1 అంటే 12 డివైడెడ్ బై 2. సో 12 డివైడెడ్ బై 2 అంటే 2 అనేది 1 టైం, 2 అనేది ఇక్కడ 6 టైం. 6 డివైడెడ్ బై 1 అంటే 6. ఇక్కడ ఒక ఎడిషన్ ఒక సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి దీన్ని మనకి డినామినేటర్ కామన్ కాబట్టి కామన్ డినామినేటర్ రాసుకుందాం. దీన్ని 10 + 6 - 11 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ఎడిషన్ చేద్దాం. 10 + 6 అంటే 16 - 11 డివైడెడ్ బై 7. సో 16 - 11 అంటే 5 డివైడెడ్ బై 7. లాస్ట్ వన్. సో ఇక్కడ ఫస్ట్ సబ్ట్రాక్షన్ తర్వాత ఎడిషన్ ఇచ్చారు. సో దీన్ని 11 - 2 + 8 డివైడెడ్ బై 25 అని రాసుకోవచ్చు. సో 11 - 2 అంటే మనకి 9 వస్తుంది. 9 + 8 డివైడెడ్ బై 25 రాసుకోవచ్చు. 9 + 8 అంటే 17. 17 డివైడెడ్ బై 25. సో ఈ విధంగా మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నింటిలో మనకి డినామినేటర్ అనేది సేమ్గా ఉంది. ఇలా డినామినేటర్ సేమ్ ఉంటే సేమ్ ఉన్న డినామినేటర్ని మనం కామన్ డినామినేటర్గా రాసుకొని మళ్ళీ పైన ఉన్న న్యూమినేటర్స్ని ఇచ్చిన మనకి సబ్ట్రాక్షన్ ఎడిషన్ అంటే మైనస్సా ప్లస్సా ఆ ప్రకారం ఈ సింబల్స్ వేసుకొని మనం ఆపరేషన్స్ని చేయాలి. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ లేటర్.